అంటే ఒక 10,00,000 మందో, 20,00,000 మందో కాదు, 50,00,000 మంది కాదు, 10,00,00,000 మంది అంటే 100,000,000 పీపుల్ ఒక్కసారిగా ఇక్కడ స్నానం చేయడానికి ఆబ్వియస్‌లీ కుంభమేళా అంటే ఎక్స్‌పెక్ట్ చేసాము. ఒక 60,00,00,000 మంది అట్లా అట్‌లీస్ట్ ఒక 40,00,00,000 మంది అనుకున్నాం. కానీ ఒక్కరోజు ఈ మౌన అమావాస్య అనబడేటువంటి ఈ ఒక్క పర్టిక్యులర్ రోజే ఎందుకు ఇంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఈ స్నానం చేయడం కోసం ఎందుకు అంతగా ఎగబడుతున్నారు? అట్లాగే ఈ ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఈ రకమైనటువంటి స్టాంపేడ్ జరిగింది. చాలా మంది చనిపోయినటువంటి వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చి అఫీషియల్‌గా మాత్రం ఇంకా ఎక్కడ రాలేదు. సో, దాన్ని మనం ఎక్కడ ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. సో, అసలు ఏంటి ఈ మౌన అమావాస్య అంటే? కింద ఉన్నటువంటి పిన్ కామెంట్‌లో ఉన్న గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్‌లో మీకు పిన్‌డ్ మెసేజ్‌లో ఒక ఆడియో ఉంటది. ఆ ఆడియో పూర్తిగా వినండి. ఆ గ్రూప్ ఎందుకు ఏంటి మీకు అర్థమవుతది. సరే ఇక వీడియో విషయానికొస్తే మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య తిథిని మౌన అమావాస్య అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మౌని అమావాస్య రోజు మౌనంగా ఉంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా బలం పొందుతారని శాస్త్రం చెప్తుంది. ఈరోజు గంగా నది లేదా ఇతర పుణ్య నదుల్లో కేవలం గంగా నదిలోనే కాదు గానీ ఎనీ పుణ్య నదులు హిందువులు ఏదైతే పుణ్య నదులు నమ్ముతారో ఆ పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు పోయి పుణ్యం కలిసొస్తుందంటారు. అట్లాగే కేవలం గంగా నదిలోనే కాకుండా ఎనీ పుణ్య నదిలో ఇది చేయొచ్చు. పూర్వీకులు అంటే గతంలో పాస్ట్‌లో ఈ మౌని అమావాస్య అనే దాన్ని వీళ్ళు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవారంట. హిందువుల యొక్క పూర్వీకులు. దాని గురించి కూడా చెప్తున్నారు. మౌని అమావాస్య అంటే జనవరి 28 నిన్న రాత్రి 7:32 స్టార్ట్ అయ్యి, ఈరోజు జనవరి 29 సాయంత్రం 6:05 ఎండ్ అవుతది. అంటే ఈ టైం పీరియడ్ మొత్తం గూడా దీన్ని మౌని అమావాస్య కింద పిలుస్తారు. సో, ఇది చాలా ప్రెషియస్, ఆస్పీషియస్ డే కింద హిందూస్ కన్సిడర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కుంభమేళా టైంలో మహాకుంభమేళా అని పిలుస్తున్నారు కాబట్టి, ఈ టైంలో వస్తుంది కాబట్టి, గంగా నది ఆ టైంలో అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ టైంలో మనం గనక అక్కడ స్నానం చేస్తే మనకు పుణ్యం దక్కుతుంది. చనిపోయిన తర్వాత మనం స్వర్గానికెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనే ఒక గట్టి నమ్మకంతో ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ జనవరి 28 రాత్రి 7:30 నుంచి జనవరి 29 సాయంత్రం 6:05 ఉన్నప్పటికీ, దానికి బ్రహ్మ ముహూర్తం ఉంటది గదా! అంటే ఈ టైం అంతా గూడా మంచి ముహూర్తమే. కానీ దాంట్లో బిగ్గెస్ట్ బ్రహ్మ ముహూర్తం ఏంటంటే, జనవరి 29 అంటే ఆహ్, జనవరి 28 ఈరోజు ఉదయం 5:22 నుంచి మొదలయ్యి, సాయంత్రం 6 గంటల పద్ ఆహ్, పద్దె ఐ మీన్ ఉదయం 5:25 మొదలయ్యి 6:18 26 తారీఖు, 28 తారీఖు ఉదయం స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. సో, అమావాస్య రోజు గంగాజలం అమృతంగా మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ మను మహర్షి అనేసి ఒక మహర్షుడు. ఆయనే ఈ మనుస్మృతి రాశాడు. అతని అసిస్టెంట్‌తో రాయించాడు. భృగు ఏదో ఉంది ఆయన పేరు. సో, ఆయన ద్వారా రాయించినటువంటి మను మహర్షి చాలా ఫేమస్ ఈ హిందూయిజంలో, హిందూ మిథాలజీలో, హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి మను మహర్షి. ఆయన యొక్క ఆ రోజు ఆయన జన్మించాడని గూడా నమ్ముతారు చాలామంది. అందుకే దాన్ని మౌని అమావాస్యగా ఆ రోజు పిలుస్తారని, అందుకే ఆ రోజు దాన్ని సెలబ్రేట్ గూడా చేసుకుంటారనే మాట వినిపిస్తుంటది. ఇది బేసిక్‌గా మౌని అమావాస్యకి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా. చాలా మంది కోటాను కోట్ల మంది నడుచుకుంటూ ఎన్నో కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే దిగి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎన్నో వేల మంది, లక్షల మంది 10,00,00,000 అంటే మరి కోట్ల మందని గూడా అనొచ్చు. వెళ్తున్నారు. వీళ్ళందరూ సేఫ్‌గా రావాలని కోరుకుందాం. ఈ ఇష్యూ మీద మీకింకేదన్నా మౌని అమావాస్య గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే గనుక మీరు కింద కామెంట్ చేయండి. అట్లాగే ఈ గ్రూప్‌లో మీరు జాయిన్ అయితే అక్కడ ఒక ఆడియో మెసేజ్ పెట్టాను. ఆ గ్రూప్‌లో మీకు అర్థమవుతది పిన్నెడ్ మెసేజ్‌లో ఎందుకు ఆ గ్రూప్ ఏంటి? దాని పర్పస్ ఏంటనేది. దాన్ని బట్టి ఒక 1 వీక్ ఉండి చూడండి ఆ గ్రూప్‌లో మీకు రకరకాల న్యూస్ అప్డేట్స్ అవి వస్తుంటాయి. ఒక వీడియో ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి.